హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసి ఓపెన్ చేశారు. ఏంటంటే మేము ఐఫోన్ కొనుక్కున్నాం. ఈ ఐఫోన్ ఎక్కడ కొన్నాము, ఎలా కొన్నాము, ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదండి, ఇది వచ్చేసి ఐఫోన్ 14. ఎప్పటి నుండో ఐఫోన్ కొనుక్కోవాలి అని అయితే అనుకున్నాం, కానీ చివరికి ఈ రోజుకి ఐఫోన్ కొనుక్కోవడానికి కుదిరింది. ఒకవేళ మీలో ఎవరైనా ఐఫోన్ కొనుక్కోవాలంటే దీని కాస్ట్ ఎక్కడ, దీన్ని ఎక్కడ కొన్నాము, ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదా, ఇది వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి. అయితే ఆల్రెడీ మేము మొబైల్ షాప్లో ఫోన్ ఎలా ఉందో లేదో చెక్ చేయడానికి ఓపెన్ చేస్తాం. కాకపోతే మీ అందరికీ ఫోన్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది అని చెప్పడానికి అయితే మరలా మేము షూట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి పైన ఐఫోన్ అనేది ఓపెన్ చేయకుండా చూస్తే పైన ఇలా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం, చూడండి ఎలా ఉందో. ఓపెన్ చేసేసాం. అదిగో యాపిల్ ఫోన్ బ్యాక్ సైడ్ అండి. అది బ్యాక్ సైడ్ యాపిల్ ఫోన్కి ఎక్కడైనా యాపిల్ సగం ముక్క కట్ చేసినట్టుండి యాపిల్ ఫోటో ఉంటుంది. ఇదిగోనండి యాపిల్ ఫోన్ వచ్చేసి కాస్ట్ ఎంత అయినప్పటికీ ఆ మొబైల్ అయితే చాలా చిన్న సైజులో ఉంటాయండి. తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి మొబైల్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి, కానీ యాపిల్ ఫోన్ మొబైల్స్ అయితే మాత్రం చాలా చిన్నగా ఉంటాయండి. ఓపెన్ చేసాం, చూడండి. ఇందులో ఒక కేబుల్ ఉంది. ఇది వచ్చేసి ఛార్జర్ కేబుల్. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే ఐఫోన్కి ఓన్లీ ఛార్జర్ కేబుల్ మాత్రమే వస్తుంది. అడాప్టర్ మనం తీసుకోవాలి. దాంతోపాటుగా ఇదిగోండి పిన్ కూడా వచ్చింది. సిమ్ పెట్టుకోవడానికి, ఓపెన్ చేయడానికి ఈ పిన్ను. ఒక సైడ్ ఏమో మనకి ఛార్జర్ కేబుల్ ఇచ్చారు. ఆ పౌచ్ కూడా మనమే కొనుక్కోవాలండి. ఇది కూడా సపరేట్గా తీసుకున్నాము. ఇదిగోండి అడాప్టర్ వచ్చేసి దీన్ని 1750 రూపాయలకి సపరేట్గా కొనడం జరిగింది. మనం ఏ మొబైల్ కొన్నా ఛార్జర్ కేబుల్ కొన్ని మొబైల్స్కి అయితే ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కూడా వస్తాయి. అయితే యాపిల్ ఫోన్కు మాత్రం ఓన్లీ కేబుల్ మాత్రమే వచ్చిందండి. అడాప్టర్ అయితే విడిగా కొనుక్కున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేస్తున్నామో చూపిస్తున్నాను, చూడండి. ఇంతకుముందు ఒకవేళ మీకు మొబైల్ ఎలా వాడాలి ఏంటి అని తెలిస్తే ఈ అడాప్టర్ని అటాచ్ చేయడం అనేది మీకు పెద్ద ఇబ్బంది అనిపించదు. ఒకవేళ ఇప్పటి వరకు రెండింటిని అటాచ్ చేయడం తెలియకపోతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మొత్తం క్లియర్గా చూపించడం జరిగింది. చూసారు కదండి, మొబైల్ని ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆన్ చేయడం జరిగింది. ఆన్ చేయగానే ఫస్ట్ యాపిల్ ఫోటో వచ్చింది. చూసారు కదా, ఆన్ చేసామండి. 10:49 అంటే ఈరోజు మార్నింగ్ 10:49కి ఓపెన్ చేసాము. చూసారు కదండి, ఫోన్ చాలా బాగుంది కదా. నాకైతే యాపిల్ ఫోన్, ఇలాంటి ఫోన్లని వాడడం ఇష్టమే, కానీ ఎక్కడా చిన్నపిల్లలతో ఉన్నాను కదా, కింద జారి పడిపోతుందేమో అని భయం. అందుకని అంతంత కాస్ట్లీ ఫోన్లు అయితే నేను వాడను. చూసారు కదండి, ఆన్ చేసాము. టోటల్గా ఫోన్ వచ్చేసి ఇది. దీనికి ఇంకా పౌచ్ యాడ్ చేసేస్తున్నాము. ఇదిగోండి టోటల్గా మొబైల్ వచ్చేసి ఇది. మీకు కావాలంటే ఇంకా రకరకాల పౌచెస్ అక్కడ ఉన్నాయి, కానీ ఈ ఫోన్కి ఈ పౌచ్ బాగుంటుందని సెలెక్ట్ చేసి ఈ పౌచ్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీకు కావాలంటే కలర్స్ ఇంకా చాలా రకాల టైప్స్ కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఇది వచ్చేసి ఒక స్పీకరు. ఇది మొబైల్ కొన్నందుకు ఇది ఫ్రీగా ఇచ్చారండి. ఇది కూడా ఓపెన్ చేసేద్దాం, చూడండి. నాకైతే ఒకటే అనిపించింది ఏంటంటే మొబైల్తో పాటు ఛార్జర్ కేబుల్, అడాప్టర్ కూడా ఇస్తే బాగుందును, సపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా అనుకున్నాను. కానీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి యాపిల్ కంపెనీ అయితే ఈ రకంగా ఇచ్చిందండి. చూసారు కదండి, ఈ స్పీకర్ వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్ అండి. మన మొబైల్ బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. మనం సాంగ్స్ కావాలంటే సాంగ్స్, ఏం కావాలంటే వినొచ్చు. ఈ ఫోన్ వచ్చేసి బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటుంది కదండి, మేమైతే దాంట్లో తీసుకున్నాము. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనందరికీ తెలిసిందే, ఎప్పుడు అంతంత కాస్ట్ని మనం డైరెక్ట్గా పెట్టలేం. కాబట్టి బజాజ్ ఈఎంఐ కార్డులో 0 డౌన్ పేమెంట్ అయితే ఈ ఫోన్ తీసుకోవడం జరిగిందండి. దీని కాస్ట్ వచ్చేసి 70,000 అండి. ప్రతి నెల కూడా 3,000 ఈఎంఐ అయితే పడుతుందండి. మేమైతే అలా తీసుకున్నాము. ఒకవేళ మీకు కావాలి అంటే డైరెక్ట్ క్యాష్ మొత్తం తీసుకుని ఐఫోన్ అయితే కొనుక్కోవచ్చు. మేమైతే ఎలా తీసుకున్నాము, ఒకవేళ మీరు కొనుక్కోగలిగే స్తోమత ఉంటే మీరు డైరెక్ట్ క్యాష్తో ఐఫోన్ని తీసుకోవచ్చు. చూసారు కదండి, ఇది వచ్చేసి మేము రిలయన్స్లో తీసుకున్నాము. ఒకవేళ మీకు బజాజ్ కార్డు ఉన్నా, లేకపోతే క్రెడిట్ కార్డు ఉన్నా, లేకపోతే డైరెక్ట్ క్యాష్ ఉన్నా మీరు వెళ్ళండి, ఐఫోన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఐఫోన్ ఉంటే మీరు ఎలా యూజ్ చేస్తారు, మీరు ఎక్కడ తీసుకున్నారు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.